రాష్ట్ర స్థాయి వర్క్షాప్కు ఏర్పాటు చేసినటువంటి పెద్దలు పూర్వకం గారికి మరియు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే రాష్ట్ర స్థాయి నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మన తెలంగాణ జనరల్ సమితి పార్టీ నాయకులకు అలాగే మేధావులకు విద్యావంతులందరూ కూడా నమస్కారం. గత 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగంలో పూర్తిగా నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో మూలమైనటువంటి చిన్న సన్నకారు రైతులు చేసే వ్యవసాయాన్ని నాశనం చేసి అత్యధిక రైతులు కష్టాల్లోకి నెట్టివేయబడిన సందర్భం కేవలం ఈ 10 సంవత్సరాలలో జరిగింది. ఈరోజు చూస్తే దాదాపు ప్రతి 35 నిమిషాలకు ఒక రైతు దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ దేశంలో ఉంది. మనం గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా నల్ల చట్టాలకు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఎంతో మంది రైతులు పోరాటం చేసి ఉద్యమాలు చేసి తమ ప్రాణాలను కూడా ప్రాణంగా వచ్చినా కానీ ఇవాళ చట్టాలను వెంకరించుకుంటామని చెప్పేసి కేవలం ప్రకటన మాత్రం వేయించి, ఎన్నికల దృష్ట్యా ప్రకటన మాత్రం వేయించి ఇండైరెక్ట్గా ఆ చట్టాలను అలాగే ఉంచి ఆ చట్టాలని ఇప్పుడు మన మీద ప్రయోగించే అవకాశం ఉంది. ఈ దేశంలో అత్యధిక మంది పౌరులు వ్యవసాయం మీద ఆధారపడి ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 10 ఏళ్ల కాలంలో ఈ వ్యవసాయ రంగంలో వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలిందో మనందరికీ తెలిసిందే. ఈ బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మనమందరం కూడా రైతు వ్యతిరేక చట్టాల గురించి కానీ, మిగతా వాటి గురించి కానీ దేశవ్యాప్తంగా